నమస్కారం రైతన్నులారా, ఫార్మ్ థింగ్స్ కి స్వాగతం. ఎప్పటిలాగే పండించే పంటలతో విసిగిపోయారా? మీ ఆదాయాన్ని పెంచే, త్వరగా పెరిగే, ఎక్కువ డిమాండ్ ఉన్న పంట కోసం చూస్తున్నారా? అయితే లాభాల పంట అయిన మన సోయా సాగులో ఉన్న అద్భుతమైన అవకాశాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఆకు నుండి విత్తనాల వరకు డిలైట్ మీకు ఆదాయాన్ని ఇచ్చే అనేక మార్గాలను అందిస్తుంది. మరి ముఖ్యంగా మన తెలంగాణ వాతావరణంలో ఇది చాలా అనుకూలం. సోయాకూర సాగుకు బాగా నీరింకే, మధ్యస్థ సారవంతమైన నేలలు అత్యంత అనుకూలం. పూర్తి ఎండ తగిలే చోట విత్తనాలు నాటండి. ఇవి 7 నుండి 21 రోజుల్లో మొలకెత్తుతాయి. మొక్కల మధ్య 9 అంగుళాలు, వరుసల మధ్య 12 అంగుళాల దూరం ఉండేలా చూసుకోండి. కూరకు ఎక్కువ నీరు అవసరం లేదు. వారానికి 1 లేదా 2 నీరిస్తే సరిపోతుంది. కలుపు మొక్కలను తొలగిస్తూ బూజు తెగులు తరచూ పరిశీలించండి. ఇలా సంరక్షిస్తే ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడిస్తుంది. ప్రాచీన రోమన్లు డిల్ తింటే బలం పెరుగుతుందని నమ్మేవారు. ఇది గ్లాడియేటర్లకు అపారమైన శక్తినిచ్చేది. చేపల వంటకాలకు, డిప్లకు, బంగాళాదుంపలకు డిల్ అద్భుతమైన రుచిని ఇస్తుంది. ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం.